వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వెలగపూడి ప్రకాష్ రావు గారు హిందూ సమాజానికి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు పైగా దేశాలలో హిందూ ధార్మిక విధానాన్ని పరిరక్షించేందుకు గత దశాబ్దాల కాలం నుండి ఆయన ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. పుట్టింది భారతదేశంలో, స్థిరపడింది అమెరికాలో. కానీ హిందూ సైద్ధాంతిక విలువలు కానీ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి ఆయన లోపల ఉన్నటువంటి ధార్మిక విధానాన్ని ఎప్పుడు ఎక్కడ తగ్గించుకోలేదు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నెలకొల్పి 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాలలో 2000కు పైగా హిందూ వివాదాలను పరిష్కరించేందుకు వెలగపూడి ప్రకాష్ రావు గారు నిరంతరం కృషి కొనసాగిస్తున్నారు. దానికి చక్కటి నిదర్శనంగా, సాక్ష్యభూతంగా కూడా ప్రైమ్ నైన్ న్యూస్ పలు సందర్భాలలో వెలగపూడి ప్రకాష్ రావు గారు చేస్తున్నటువంటి పనులను కీర్తించినటువంటి చరిత్ర ఎంతో ఉంది. ఈరోజు డల్లాస్ నగరం నుండి ప్రత్యేకంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం ఇస్తుంది. వెల్కమ్ టు ప్రైమ్ నైన్. వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ప్రకాష్ రావు గారు 20 సంవత్సరాలలో ఎన్నో విజయాలు సాధించారు. ఏంటి అసలుకు మీ సక్సెస్ ఇండికేషన్ కానీ, మీ సక్సెస్ రిపోర్ట్ కానీ ఏ రకంగా ఉంది 20 సంవత్సరాలలో? అంటే సక్సెస్ అనేది ఉందండి. కాకపోతే ఇప్పుడు మనకి ఏమిటంటే, ఏదైనా మనం సక్సెస్ఫుల్ కావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ ఒక పర్టిక్యులర్ గోల్ ఇన్ అవర్ మైండ్. అలాంగ్ విత్ ఇట్ ఎంతో ప్యాషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఎప్రిసియేషన్ ఉండాలి, ప్రైడ్ ఉండాలి. ఎందుకంటే మన సనాతన ధర్మ ప్రపంచంలో ఎటువంటి మతం వాళ్ళు కూడా కెన్ కంపేర్ టు సనాతన ధర్మ. ఎందుకంటే మనం వీఆర్ టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆల్సో. దిస్ ఈజ్ వివేకానందుని అంటారనమాట, వీఆర్ టాలరెంట్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే టాలరెన్స్ అంటే ఇప్పుడు మన విత్ ఇన్ అవర్ ఫ్యామిలీస్లోనే 4 ఫ్యామిలీ మెంబర్స్ వర్షిప్ 4 డిఫరెంట్ గాడ్స్. అయినా కానీ వీ యాక్సెప్ట్ ఇట్, వీ అప్రిషియేట్ ఇట్ అండ్ వీ యాక్సెప్ట్ దెమ్ ఆల్సో. అదర్ రిలీజన్స్ గురించి కూడా సేమ్ కాన్సెప్ట్ అండి మనది. కాకపోతే వీఆర్ నాట్ హిందూస్ ఆర్ సనాతన ధర్మ followers. They are not realizing other religions do not have the same respect as we have for other religions. ప్రకాష్ రావు గారు, మీరు అన్నటువంటి మాట చాలా బాగుంది. కానీ భారతదేశంలో ఉండి ఆ మాట మాట్లాడితే బాగుంటుంది. కానీ యునైటెడ్ స్టేట్స్లోకి వచ్చి మీరు ఇక్కడ ఒక ఛాలెంజింగ్ టాస్క్ను కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అసలు ఎట్లా పాసిబిలిటీ అయింది? అంటే మన కమిట్మెంట్ అండి. అంటే ఒక్కసారి వన్స్ యూ రియలైజ్ ఇంకా సనాతన ధర్మ తప్ప ప్రపంచానికి ఏది సొల్యూషన్ లేదు, అది ఒక్కటే ఇట్ విల్ గివ్ ది కైండ్ ఆఫ్ పీస్ దట్ ఈస్ నీడెడ్, హార్మనీ దట్ యూ కెన్ బ్రింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ఫెయిత్స్. ఎందుకంటే మనం ఎవరిని కూడా కండెమ్ చేయం. వీ నెవర్ సే దట్ యూ విల్ గో టు హెల్ ఫర్ నాట్ ఫాలోయింగ్ అస్. అండ్ ఈవెన్ దెన్ మనం వీఆర్ ది ఓన్లీ వన్ హూ విల్ సే all religions are same. Yes. Other two major. My question, why that? Why ante why mana daniki idi ante there is a reason. This Sanatan Dharma itself advocated from centuries and centuries. Nobody knows. Yes. If you look at our Maharishis, they are always interested in just trying to find out who we are, what is our mission, why we are here, how we can accommodate, how we can accomplish self-realization, self-goal, self-achievement. That is one of the reasons why we have this concept of acceptance and tolerance. ఎందుకంటే మన ఋషులు చూశారంటే ఆ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో దే కెన్ విజువలైజ్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది హోల్ యూనివర్స్. సో భూగర్భం 4.2 బిలియన్ ఇయర్స్ అని చెప్పారంటే ఆ రోజుల్లో, అంటే సమ్ మహర్షి
he went into the deep meditation and he mentioned that one, and nobody is able to contest it. In fact, Carl Sagan ఆయన కన్ఫర్మ్ చేశారు 4 years రీసెర్చ్ చేసి భాగవత పురాణంలో చెప్పిన 4.2 billion years ఈజ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ యాజ్ when we found వెలుగుపూడి ప్రకాష్ రావు గారు, అంటే మేజర్గా మీరు ప్రారంభించినటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్గా పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. మీరు ప్రధానంగా ప్రారంభించినటువంటి ఈ సంస్థ దేవాలయాలను ప్రభుత్వ కబంధ ఆస్థాల నుండి విముక్తి చేయాలి, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. అవును, అవి 2 సాధించగలిగారా 20 సంవత్సరాల్లో? 20 సంవత్సరాల్లో ఫస్ట్ అంటే టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీయాలనేది ఫస్ట్ వన్. ఎస్, అది ఎట్లా వచ్చిందంటే 2006 August 23rd at 7:23 I was reading newspaper in Vijayawada. YS Rajshekar Reddy garu issued GO 21 allowing crores of rupees for the construction of new churches, renovation of churches, renovate old churches. అది చూడంగానే గవర్నమెంట్కి ఏం పని ఉంది అసలు? గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇన్వాల్వ్ అయినా కానీ అంటే గవర్నమెంట్ మనీ అదర్ రిలీజన్స్కి ఎందుకు ఇవ్వాలి? ఇది ఇప్పుడు 80%, ఆ టైంలో అయితే 85% ఉంటారు. 85% ఆఫ్ హిందూస్ ఇస్తున్న మనీని సో యూఆర్ గివింగ్ ఇట్ టు ది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ అదర్ ప్లేసెస్. అంటే అది అంటే టెంపుల్స్ నుండి కలెక్ట్ చేసినటువంటి అమౌంటా, లేకపోతే ప్రభుత్వం సమకూర్చినటువంటి నిధులా? ప్రభుత్వం సమకూర్చింది అయినా కానీ ఎవరు అసలు ఈ 85% పీపుల్ అంటే హిందూసే కదా, వీళ్ళ మనీయే కదా మనకు తీసుకెళ్ళింది. ప్రభుత్వం మనీ అంటే ఇది పీపుల్ దగ్గర నుంచి వచ్చింది. ఈ పీపుల్లో 85% మన హిందూ వాళ్ళు. మరి వాళ్ళేమో హిందూ టెంపుల్స్ మాత్రం తీసేసుకున్నారు. 85% ఉన్నా కానీ సో మన టెంపుల్స్ని తీసుకున్నారు అగెయిన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 and 26. అండ్ దే passed a resolution or passed another sub bill saying we will take over only Hindu temples. అంటే against the constitution. Anybody who is against the constitution and passed a law, what do we call them? అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకించినా కానీ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకోలేదు అనేటువంటి అప్పుడు టాక్. ఏంటి అసలు మీరేం ఫాలో అప్ చేశారు దాన్ని? ఆయన తప్పకుండా అంటే ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే దెన్ వీ విల్ అండర్స్టాండ్. బికాజ్ హీఈస్ ఎ క్రిస్టియన్. He is going to do anything and everything to achieve whatever he wanted to achieve to support the Christian agenda. Okay. అంటే that is the difference between Hindus and the other two religions. Yeah. Anybody who becomes a politician or anything, a Christian will act like a Christian. Yes. He will always try to help their Muslim act like Muslim, but Hindus are acting like a secular. That's a problem. Yes. So that is the reason secular concept anedi it will be gone out in the history if there are no Hindus. Yeah. Either Christians and Muslims, they will fight it out, and what will happen anedi and anybody's guess anedi. First we have to remove these temples from the government control. Yes. Subramanya Swami garthono, Paripurana Swami garthono, so many other people tho we have aligned with them and filed many cases. I think there is light at the end of the tunnel అనిపిస్తుంది. ఎందుకంటే about 3-4 months ago Supreme Court asked the Modi government whether what is their position on releasing the temples. So they said they do not have any objection if they are released from the government control. ప్రకాష్ రావు గారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మీ కార్యక్రమాలు, ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏ దేశాలలో కొనసాగుతున్నాయి, ఏ అంశాలపైన కొనసాగుతుంది? ఒకటి అంటే ఈ విజిల్ బ్లోయర్ యాక్టివిటీ, మీరు కేసులు వేయడము, గవర్నమెంట్ల మీద ప్రెజర్ తీసుకురావడము, యాక్టివిటీస్ పెంచడం, అదొకే. ఇంకా అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు వాటిని ప్రాబల్యం చెందే విధంగా ఏ కార్యక్రమాలు కొనసాగుతాయి? ఇప్పుడు మనకి దాదాపు 16 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. We started 2006. Since that time we realized that we have to work only at the ground level.
ఎందుకంటే మనం there are many organizations, I don't want to criticize, but everybody has their own Yes. passion about whatever they Yes. want to do it. But if we have to stop the decline of Hindu population, we have to go to the villages and make sure that all our Hindu villagers are not converted to other religions by Yes. force, by allurement, or whatever the case may be. They know how to do అంటే it. మీ ప్రాజెక్ట్ నేను అనంతపూర్లో వెళ్ళాను, గర్వాప్సి Correct. కార్యక్రమాన్ని. Correct. చాలా గొప్పగా జరుగుతుంది గర్వాప్సి కార్యక్రమం అనేటటువంటి. నిజంగా అది నూతన రెవల్యూషన్ అని చెప్పొచ్చు. Correct. Yes. First we started that one, Hmm. and it faced a lot of problems. Hmm. I will tell you that ఎక్స్ప్లెయిన్ one. చేయండి, పర్లేదు. ఇప్పుడు గర్వాప్సి అంటే వీఆర్ బ్రింగింగ్ పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అండ్ దెన్ వీఆర్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్. ఎస్. ఏమండి? సో దాంతో మెనీ క్రిస్టియన్స్ అండ్ బేసికలీ ముస్లిమ్స్ టుగెదర్ దే ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేయింగ్ దట్ వీఆర్ ఫోర్స్ఫుల్లీ కన్వర్టింగ్ అదర్ పీపుల్. ఓ. In addition to it, as you know, in Tirupati, there are more than 100 churches. ఎస్. And everybody knows, but long story short, so we asked the collector, Toda, and Mandal officer whether they have given permission to any of the churches to be built. ఎస్. All of them responded saying they did not give. So then we decided, so we have to go to the court and see what action we can take because there is no permission given to them. So what happened? The government, Toda, we filed తిరుపతి అర్బన్ డెవలప్మెంట్. Tirupati Urban Development. So they have actually, since they said they did not give, our lawyer suggested, let us go ahead and file a case to Toda instead of going to the High Court. So Toda వాళ్ళకి ఫైల్ చేసాం. Since you did not give permission, you have every right to demolish. Yes. So they accepted that proposal and they issued an order July 15th, 2022, asking the commissioner to execute this order, that order being remove all the illegal churches. And they have not done it. Now, that word got around, and then in Frisco itself, Muslims and Christians have demonstrated against Global Hindu Heritage Foundation. అమెరికాలో. Right here in this particular place where I am sitting, the city, Yes. Yes. the Frisco, they have demonstrated against our organization 3 weekends. It is available, they can see anything. Oh. All 1.5 hours videos, there are 2 of them that we can share with your organization. And they said we are hateful organizations. So basically telling everybody we are basically interested in destroying Christianity and all that. But they never said anything about the illegal churches. Yes. When they demonstrated, they were only saying that GHHF and Prakash Rao are only interested in demolishing all churches in whole Bharat. ఎట్లా పాజిబుల్ అది? మన సెక్యులర్ ప్రియాంబుల్ కదా, దాన్ని ఎట్లా? Exactly. So I mean, I'll send you that flyer, the video. You will understand. So 3 weekends it happened. So then there was some people circled around a house. They put some sweets and all that in front of our house also. Some all this. So in fact, police people actually called on their own and then asked whether they need why we need some protection. I said, just to keep an eye on our house and all that. And then, so they actually went to the city council. 1.5 hours they talked. Yes. That video I'll send. So that one of the council members, that person knew what we are doing. So surprised, did not think that we do anything. One council member came to our house, sat right here to find out what is all this, why they are demonstrating against your organization. Then when I explained to that lady who is a council woman, she was so surprised. How can you build any structure
without permission. యా దట్స్ So ఇప్పుడు here, అమెరికాలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, correct. పర్మిషన్ లేకుండా ఎక్కడ లేవు కదా. ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదండి ఇది. ఎస్ Unless it is a very illiterate country. ఎస్ ఏమండి? But as illiterate as we are not able to understand even the constitution. ఏమండి? Even what are the rules and the regulations everybody has to follow. And so they build those things, and no politician, every politician knows about it. ఎస్ And politicians is another disaster for our country, because they are only interested in making money ఎస్ and then try to occupy the positions as long as they can and transfer it to their children. And this is all going Succession on. కొనసాగుతుంది. Succession, అవును. family succession. ఎస్ That's all they are Yes. interested in. ప్రకాష్ రావు గారు, అంటే ఇప్పుడు భారతదేశంతో పాటు భారతదేశంలో మీరు నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, ఇంకొక 10-12 రాష్ట్రాలలో మీ కార్యక్రమాలు చేస్తున్నారు. భారతదేశంతో పాటు ఇంకా ఏ ఏ దేశాలలో మీరు Only one or two అనుకోండి. బంగ్లాదేశ్లో మాత్రం we have done quite a bit అన్నమాట. We have actually started Garvapsi. In fact, only 2-3 days, 1 week ago, I mentioned 90 Muslims actually came back to Hinduism. రీసెంట్లీ Recently, just 90 ముస్లిం కుటుంబాలు 19 19, people. And there are other people also. But we have to do it very discreetly. But we can see we have done the Shuddhi Homas and all those things also. So this we started almost about 4 to 5 years ago. And we started at least 6 Bala Samskar Kendras. Each one is almost 30 students in each of them. So they have that much interest. We are ప్రకాష్ రావు గారు, అంటే బంగ్లాదేశ్ అంటే చాలా మంది హిందువులను ఊచకోతకు వస్తున్నటువంటి Correct. వార్తలు గత 2 సంవత్సరాల్లో మనం వింటున్నాం. correct. ఆ పరిస్థితులలో మీరు అక్కడ పనిచేయడం అనేటటువంటిది గ్రేట్. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అయ్యారు? So we are protecting, in fact, you see, during this political turmoil, we have provided funds to make sure all our volunteers are hiding somewhere so that they are not visible. And we funded quite a bit actually. ఎందుకంటే these are the people who worked for us. వాళ్ళని మనం కాపాడలేకపోతే ఇంకేం చేస్తామండి. సో దాంతో ఆల్మోస్ట్ 1 year we were able to protect them. Now we resumed our activities. So now we are starting actually, already started another 6 Bal Samskar Kendras, and almost all the festivals Yeah. that we also support financially in order to make sure that they are able to celebrate అంటే properly. మీ కార్యక్రమాల్లో నాకు బాగా నచ్చింది బాల సంస్కార కేంద్రాలు. మీరు Correct. సనాతన ధర్మాలతో పాటు హ్యూమన్ వాల్యూస్, Yes. తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, గ్రామంలో ఎట్లా గౌరవించాలి, Correct. పరిసరాలను ఎట్లా గౌరవించాలి అనేటటువంటి లాజిక్ నేర్పిస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. Correct. Correct. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో 6 బాల సంస్కార కేంద్రాలు పెట్టారు. ఇంకెన్ని పెట్టబోతున్నారు? మనం మనకి ఇప్పుడు ఇండియాలో కానండి, అంటే ఇది ఇండియా కూడా. సో వీ హ్యావ్ 9 డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. whoever is listening, anybody is interested in starting Bal Samskar Kendras, it doesn't matter whatever, Anywhere on the earth. anywhere on the earth, Yes. to know a little bit about the richness of our culture, Yes. richness of our Sanatan Dharma, its values, its science, philosophy, spirituality, religion అనేది ఎప్పుడైనా సరే anybody is interested, they can call our office. We will be very, very happy to talk to them and see if we can just start any Bal Samskar, because we all know from the childhood, whatever we learned as a child, 2, 3, 4 years, whatever we have done, whatever our parents taught, they always imprinted on your brain. Yes. They will never leave at that particular age. In between వచ్చింది పోతుంది, but whatever we learned from that age, they will never Permanent గా ఉంటుంది. permanent గా. Yes. So that is one of the reasons why we started this Bal Samskar Kendra. If we start these things and then educate them, they will be, these children, these youngsters will be our champions, they are ambassadors, they are the custodians of Sanatan Dharma, and they take pride in it. అంటే ప్రైడ్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ యూ నో సంథింగ్ అబౌట్ ది రిచ్నెస్ ఆఫ్ Yes. కల్చర్. ఏమండి, ది ప్రైస్ ఆఫ్ దట్ వన్. ఇప్పుడు బంగారం ఉందనుకోండి,
కడమ మెటల్ కన్నా బంగారానికి వాల్యూ ఉందని తెలియబట్టి దాన్ని పట్టుకుంటాం. ఎస్. సో ఇప్పుడు మనం సేమ్ థింగ్, మన సంస్కృతి ఇంత గొప్పది, ఇంత ఉంది. ఇప్పుడు సపోజ్ వీ ఆల్సో కీప్ టాకింగ్ అబౌట్ 30 Nobel laureates have acknowledged Bhagavad Gita and Upanishad as their inspiration to obtain their Nobel prizes. It doesn't matter how much intelligent anybody is. From where they are belonging also not Exactly. Yes. They are all across Yes, the globe. yes. They are talking about. Yes. అంటే మన రిచ్నెస్ ఆఫ్ అ కల్చర్ నోబడీ కెన్ రియల్లీ ఈవెన్ ఫ్యాథోమ్. సో మార్క్ ట్వైన్ అంటాడండి, దెర్ ఈజ్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్ అవర్ ఏన్షియంట్ రిషీస్ హ్యావ్ నాట్ అడ్రస్డ్. ఏ టాపిక్ అన్నా చెప్పండి, ఇట్ ఈస్ దేర్. Yes. It is only you're asking. Once you ask, it is there. So Yes. this is the kind of knowledge our ancient rishis has passed on to us, Yes. and we have been neglecting all the richness of our culture. We are not taking pride in it. We have become so selfish to the core. And inni undi kuda, why is it our Hindus do not appreciate and then try to practice, propagate and support it? Yes. అంటే selfishness has conquered every Hindu here in our country. And Yes. ఇక్కడ కంట్రీ మొత్తం అంటే మై పెయిన్ యాక్చువల్లీ ఈజ్ there is anything and everything that you need in Sanatana Dharma. Yes. And how come you just don't take pride and do something to it? Yes. Suppose other religions come. Will you be able to even think and criticize or comment anything? You don't have that. Don't have choice. Yes. Yes. How come this mind, Hindu mind, cannot grasp it? Yes. వెల్కప్పుడు ప్రకాష్ రావు గారు, నేను మీరు రాసినటువంటి నరేంద్ర మోడీ బుక్ చదివాను. చాలా పర్ఫెక్ట్గా నరేంద్ర మోడీ యొక్క జీవన విధానం అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మీరు మెన్షన్ చేశారు. మీరు హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు ఎన్ని బుక్స్ రాశారు, ఎన్ని లెటర్స్ రాశారు, మీ లిటరేచర్ యాజిటేషన్ గురించి ఒకసారి చెప్పండి. దాదాపు 200 ఆర్టికల్స్ రాశానండి. వెరీ గుడ్. ఓవర్ ది ఇయర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ 150 లెటర్స్ ఐ హ్యావ్ రిటన్ టు different politicians, mainly Andhra government. And I published one book also, just about 60. I selected 60 letters which written to the government. Letters I have written. I published them into a book also. Yes. So that way we can document this is what we have been saying. Yes. So Narendra Modi gurinchi chepte andi, I mean, ante I think this is a blessing. This is probably the greatest blessing that I have seen in my life. Yes. To have somebody like that one who takes pride in it, and he practices every aspect of Sanatana Dharma. Wherever the temple he goes, he adopts those customs and he will practice. అంటే పొలిటికల్ ప్రాక్టీస్ గురించి క్యాపులు పెట్టుకోవడాలు, భజనలు చేయడం అటువంటి చేయరు. Exactly. So only thing I want government actually to make sure all the religions are treated equally. I think it is time they pass a law, uniform civil code, and then even the family planning should be started immediately. Yes. Why is it only certain segments of population can have so much, and then you provide whatever subsidy that you want to provide? The more subsidy you have, the more people they are going to have it. So as a result, like Britain. Yes. So what is happening? So almost not only Britain, in all over Europe countries, the destruction is going on. Correct. So my point is, I think we as Hindus, they may have as whatever passion we have. Yes. They have to realize what would be the consequence if we do not turn our eyes and ears to Bharat and Sanatana Dharma and see how we can protect. I'll just give 2-3 examples. Yes. ఇప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తారు. Yes. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. దెన్ యోగా చేసేవాళ్ళు యోగా చేస్తున్నారండి. అంటే వాళ్ళు తానా అని అండ్ దెన్ తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి, ఒక 30-40 ఉన్నాయి. ఆల్ దీస్
So it's not that they shouldn't do it. If other religion comes, do you think you will be able to dance? No, Do you think you will be able to sing? no. Do you think you will be able to do homas, even temple culture? You'll be able to do meditation? Haven't you? Were you able to start India Association? No. This disease of starting India Association, it's only Hindus. Have Yes. you ever seen a Muslim or a Christian starting India Association anywhere on this planet Earth? No one. Even participants also only Hindus. Exactly. Yes. So why can't they start Sanatan Dharma Foundation? Why don't they promote it? That is what they give. Sanatan Dharma is the only one that has given them anything and everything. Our intelligence, our skill, our talent, our intuition, everything is given by Sanatan Dharma, and we all received it, and we don't care. అండ్ నేను We- చిన్న we are- అంటే మీరు చెప్పేటటువంటి మాట నేను ఆబ్జెక్ట్ చేస్తాను, కౌంటర్ కూడా చేస్తాను. అంటే మీరు ఎప్పుడైతే ఒక 50 ఇయర్స్ క్రితం 60 ఇయర్స్ క్రితం అమెరికాకు వచ్చారో అప్పుడు లేనంత ఇన్స్పిరేషన్, అప్పుడు లేనటువంటి యాక్టివిజం ఇప్పుడు పెరిగింది అనేటటువంటి నా దృక్పథం. అంటే అమెరికా మొత్తం దేవాలయాలు ఏర్పడడం, అమెరికా మొత్తం ఒక మిన్ సనాతన ధర్మ కల్చర్ అనేటటువంటిది సెకండ్ జనరేషన్ కూడా అడాప్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు మనకు ఎన్నో కనిపిస్తుంది. Right. మరి దాన్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకోవచ్చు కదా. ఎలా పాజిటివ్ అవుతుందంటారు దాన్ని? అంటే అంటే మీరు మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు లేనటువంటి ఒక హైందవ సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. అవును, అంటే అది ఇస్కాన్ టెంపుల్ కానివ్వండి, ఇతర టెంపుల్స్ కానివ్వండి, అమెరికా 50 రాష్ట్రాలలో 250 నగరాలలో సుమారు 11,000 కౌంటీలలో Correct. ఎక్కడో ఒక దిక్కు మనకు దేవాలయం దట్స్ కనిపిస్తుంది. ఎ గుడ్ పాయింట్. Yes. ఓకే, ఇప్పుడు ఈ దేశంలో చూసారంటే మోర్ దెన్ 1000, మేబీ యాజ్ మెనీ యాజ్ Yes, yes, 1500 ఆర్ 2000 టెంపుల్స్ ఉండొచ్చు. Yes. ఉండయి. అవును. ఏమండి? మీరు 60 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు న్యూయార్క్ లో ఉన్నటువంటి ఒక టెంపుల్ అనుకుంటాను. 1 or 2 One or two, temples. yes, yes, Yeah. ఇప్పుడు let us say 2000. yes, yes. Why I am so concerned about still not, achieving what we want to achieve in Bharat is, I gave all these examples of dances and all that. Same Yes. thing applies to Hindu temples also. Mhm. Whatever money they get, Hmm. I have not seen any temple setting aside certain percent of their income and try to protect Sanatan Dharma back in India. But there are many temples. I don't want to quote, but I can tell you there are many temples. I mean, some of them probably average. They don't have too much income, but at least the temples that have started over probably 10 years Hmm. or older, I am sure they have surplus money. And I talked to one person. They have one of the board of directors of one of the temples. They had $50 million sitting in the bank. They don't want to touch it. Yep. Only. How come they can't use at least 4-5% of the income and go to India, try to see how we can protect our Hindus getting abused by other religions? And it's almost like every temple wants to see it as if it is an entity by itself, it is an island by itself. I have nothing to do with the rest of the country, I am only here. Same thing applies to all the ashrams in India also. Yeah. Very few ashrams go out and try to protect the villages. They are working out of the frame and contacting each and everyone. Yes. Within their own frame. Yes. So what is happening to Sanatana Dharma? Why is it nobody is looking at the global picture? What is going to happen to our Sanatana Dharma? If other religion becomes majority, can any of these people will be able అంటే to... నా ప్రశ్నకు మీరు స్టేట్ జవాబు చెప్పడం లేదు. 60 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద ఉన్నటువంటి విప్లవం ఇప్పుడు పెరిగింది అంటున్నాను నేను హిందూ ధార్మిక పరిరక్షణ గురించి. పరిరక్షణ గురించి డెఫినెట్లీ. Ah. బట్ అంటే ఒకప్పుడు ఈవెన్ దో పర్సంటేజ్ ప్రాబ్లీ ఈజ్ మోర్ ఎట్ వన్ టైమ్ అండ్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ది అవేర్నెస్ ఈజ్ మోర్ యాక్చువల్లీ అట్ దిస్ పర్టిక్యులర్ టైమ్. The people are talking, but awareness also, you keep in mind, it is only educated people. It has not filtered into the villages. Only educated people are talking about it, but
these educated people, even though they talk about it, there are so many WhatsApp groups, there are so many things. Even they're all expressing their opinion. They are forwarding all the messages. But if you see any of these war messages, have you ever seen anybody saying, I mean, I Yes. would say maybe 5-10% Yes. in general, but 90% of them, you would not see them saying, this is what I am doing in villages right here. చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు. అంటే ఎస్ అంటే సపోజ్ ఐ స్టార్ట్ సమ్ ఆర్గనైజేషన్, Hmm. ఓన్లీ లెక్చర్ ఇస్తున్నాను, మీటింగ్లు పెడుతున్నాను, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను, ఓన్లీ అవేర్నెస్ నో యాక్టివిటీ నో యాక్టివిటీ. ఎస్ There are so many every year we have so many organizations, so they meet, they bring all these politicians, bring all these movie actors, and they spend $10 million. And what is the end result? Have they stopped any conversion? Have they educated any children? Have they built temples in villages where they need? Did they provide some anadhanam? Did they provide some upadhi for the ladies? So this is our goal. This is where I feel every Hindu should reflect on himself. What am I doing? Is it only for myself, for my prestige, my position I am working? Am I not working for the Sanatana Dharma that gave me everything? I want everybody to reflect on it and then see. I want them to sit at one time and say, okay, this is them. But there are not only that they are not doing anything, they are negating what is happening in Bharat and talking negative about Sanatana Dharma, ఎస్ not knowing these voices can be silenced by other religions in 1 minute. ఎస్ ప్రకాష్ రావు గారు, అంటే మీరు గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రారంభించినటువంటి సిద్ధాంతాలు 20 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తవుతుందని ప్లానింగ్ ఉంది? This is endless. ఎందుకంటే educating our children, suppose I am giving example, ఎస్ it is a continuous process. I want to see that every child is taught about Sanatana Dharma. That is one way we can stop the conversion. That is also one way we can spread our Sanatana Dharma to other religions. So that way there will be less exploitation of our people. And once you have that knowledge, then you know what the Bible says, you know what Quran says, you know what Bhagavad Gita says. That reading of these 3 books, anybody, I know there is a statement which is not out of order to say here, even Mark Twain or somebody, anybody who reads Bible, he will never be a Christian. ఎస్ Okay? So how many nasty statements, how many atrocious statements you will find in these 2 religions? It's amazing. Dayananda Saraswati garu, స్వామి దయానంద Swami Sam, so he had multi-faith meetings for 10 years. Yeah. He wanted to bring everybody together and have some common understanding. సోషల్ ప్లాట్ఫామ్. After 10 years, he wanted to see if all these people, all the religious groups can pass a very simple resolution. Very simple, with only 4 words and those 4 words are, we respect all religions. ఎస్ That's all. Yeah. He brought that one and asked everybody to approve it. Muslims said, get lost. Christians said, get lost because we don't respect your religion. ఎస్ This is the religion that accepts everybody. It talks about non-violence. It talks about freedom. So other religions, you may not have the kind of freedom that we are enjoying today. ఎస్ So how come our Hindus, they are in that dolorous mind, not able to grasp what is coming, what might come, Yes. and whether they have even future when I go to India or here also. ఎస్ ప్రకాష్ రావు గారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భవిష్యత్ 20 సంవత్సరాలు ఎట్లా ప్లానింగ్ ఉండబోతుంది? See, we have, as I mentioned, 16 projects, ఎస్ Garvapsi, Bal Sanskar Kendras, and we are building almost 80
temples we built. Just about last week, I approved another 14 temples we are building in the villages. ఏమండి సో తర్వాత ధూపదీప నైవేద్యం జరుగుతాయిందండి. తర్వాత ఇంటింటా శివాభిషేకం జరుగుతాయింది. గో పూజ, దిస్ ఈజ్ మస్ట్ అన్నమాట. పౌరోహిత్య ట్రైనింగ్ కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు. Sure. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు పౌరోహిత్యం మీద మీరు పాండిత్యం నేర్పిస్తున్నారు. వాళ్ళు Correct. చాలా మంచి యాక్టివిటీ. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు we built about 75-80 temples కదా. Soon we realized the regular priests are not going to the temples, Yes. villages Yes. to serve as a priest. We built the temples, so there is no priest. So we have to come up with something. This is how we selected 2 persons from each village where we built the temples, and we have given them the training 2 to 3 months, and they don't have to know all అంటే వాళ్ళు బ్రాహ్మణ పౌరోహితుల్లాగానే వాళ్ళు మంత్రాలు ఉచ్చరించడము, పూజా విధానం అన్ని చేయగలరా? అంటే వేదాస్ ఏం చదవలేదండి. ఇది ఓన్లీ 2-3 months కాబట్టి జస్ట్ హారతి ఇవ్వటం, ఏమండి కొన్ని అష్టోత్తర నామాలు చెప్పటం, ఈవినింగ్ ఏ మంత్రాలు చెప్పాలి, ఎలా హారతి ఇవ్వాలి, ఎలా టెంపుల్ క్లోజ్ చేయాలి, ఏదైనా వచ్చినప్పుడు ఏ రోజు ఏ పండగ ఉంది, ఏ రోజు ఏమిటి, అటువంటిదంతా చెప్పడానికి మాత్రం వీ హ్యావ్ గివెన్ adequate information for him to serve as a priest. రిమోట్ వేరియస్. Remote villages. I mean, as long as we find a regular priest, we don't have problem of hiring those priests. But we are not able to find them in the villages. Because in the villages, and if you go some of these villages, it's very difficult even to go to those villages. నేను వెళ్ళానండి, మీ విలేజెస్ చాలా వెళ్ళాను. Correct. నేను మీ విలేజెస్ అన్ని వెళ్ళాను. ఇక్కడ Correct. అనంతపురం జిల్లాలో కానీ ఇంకా చాలా ప్రాంతాలలో వెళ్ళాను. Correct. సో అది ఉందండి. అలాగే ఇప్పుడు we started tailoring training for women. 2 centersలో every 2 months 32 women will come out. They have come out almost 1 year అయిందనమాట. అంటే సో దట్ వే విలేజెస్లో వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తున్నాం అనమాట. వాళ్ళకి ఏదో ఇస్తారు. అలాగే యానిమల్ వెల్ఫేర్ గురించి మేము వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ ఆల్ ది గ్రీనరీ గురించి కూడా అండి. ఎవ్రీ డే వీ సెలబ్రేట్ ఆల్ ది ఫెస్టివల్స్ లైక్ దట్ వన్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్కి సో బేసికల్లీ ఎవ్రీబడి హ్యాస్ టు టచ్ ది ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్. దట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. మొన్న వెళ్ళినప్పుడు ఐ ఆస్క్ సమ్ పేరెంట్స్ అండ్ బేసికల్లీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెండింగ్ యువర్ చిల్డ్రన్. I mean, they really cried and choked. They are not able to even say, this is what is happening. ఆ మార్పు చాలా వరకు మార్పు వచ్చేసి Yes. వన్ ఫాదర్ అయితే చెప్పాడు, ఏదో రాత్రంతా హీ వర్క్డ్ సమ్వేర్ అండ్ హీ వాజ్ స్లీపింగ్. 9 o'clock his child was to leave home. Even then he came and touched his feet when he is sleeping and then he went. అది మార్పు. That is the మార్పు అండి. Yes. అలా అంటే అటువంటి మార్పు. ఇప్పుడు ఏం చేసామంటే నాట్ ఓన్లీ దే హ్యావ్ టు టచ్ ఎవ్రీ 2 months. ఐ థింక్ రీసెంట్గా కూడా వీ పబ్లిష్డ్ దట్ ఆర్టికల్. వీ ఇన్వైట్ ది పేరెంట్స్ టు ది బాల్ సంస్కార్ కేంద్ర, హ్యాస్ దెమ్ సిట్ ఇన్ ఎ రో అండ్ దేర్ చిల్డ్రన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ దే డూ పాద పూజ. పాద పూజ చేస్తున్నారండి. తల్లిదండ్రుల పాదాలు కడిగి బొట్టు పెట్టి మన టర్మరిక్ పౌడర్ అదంతా రాసేసి బొట్టు పెట్టి ఫ్లవర్ పెట్టి నమస్కారం చేయటం. సో ఇమాజిన్ చేయండి, ఇది విలేజెస్లో హూ హ్యావ్ నాట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీబడి టచింగ్ దేర్ ఫేట్ ఆర్ బెండింగ్ అండ్ డూయింగ్ నమస్కారం. మన ఆంధ్రలో అసలు అది పద్ధతి లేదు, ఎక్సెప్ట్ మేబీ సమ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్లో. నార్త్లో అట్లీస్ట్ కొంత దే విల్ జస్ట్ బెండ్ లిటిల్ బిట్ అండ్ డూ ఇట్. మనకు అది లేనే లేదు. నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ రెవల్యూషన్. సో అంటే నా విజన్ ఏమిటంటే దీస్ ఆర్ ది పీపుల్ హూ విల్ బి ఎక్విప్డ్ విత్ adequate knowledge and they also develop so much respect for all the things that we are teaching. Yes. Because this is based on our scriptures. These are the things that are taught by our Maharishis, and we are taking the legacy of that great saints who have invented or who have visualized anything and everything on the planet Earth. Yes. That is the knowledge that we want our children to know it. Yes. ప్రకాష్ రావు గారు, కన్క్లూజన్ పాయింట్లో
అమెరికాకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాది మంది వస్తున్నారు. మీ తరం మొదటి తరం అయితే, మీ పిల్లలు రెండో తరం. వాళ్ళ పిల్లలు మూడో తరం. మూడో తరం పిల్లలకు మీరు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ గురించి వాళ్ళకు వితిన్ అమెరికాలో ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? అంటే మనకి ఎలానే see this is a perennial problem we Hindus have. So unless the parents are also equipped with adequate knowledge, it is very difficult to transmit it to the next generation. Yes. Obviously, you can't expect your child to be a strong Hindu Yes. when you are not taking time. In all my lectures, wherever I go, please make sure that you learn something about your culture, learn about Sanatana Dharma, teach something to your children. If you do not teach basically you are going to lose your child. I tell them, if whenever your child would come and ask you some question, Yes. one time saying I don't know is okay. If you say second time I don't know, Then you will. he will never come back to you. You must know and explain it. Yeah. Yes. You probably lost your child. You have to sit. You see, now at one time there was not adequate access to the literature. Everything is in English, everything in different languages. There is no excuse for any parent to say, I don't know. I mean, it is time you learn something and then transmit to, make it a point every day. Yes. Every day, at least half an hour, 45 minutes, and whenever also try to see that all of the family members eat at one time and talk about some stories, some incident, something like that one. So that way the children also get used to learning something, and the appreciation becomes a norm among all the children. Third generation, see, it all depends on what the first generation is doing today. Yes. First generation has a major responsibility to transmit that knowledge to the next generation. I mean, even second generation, they will be able to transmit to the third generation only when they know something about what is about Sanatana Dharma. Yes. If they are not, obviously, so No one will care about that. No. Yes. In addition to that one, there are incidents where many university campuses, there are many people who are being lured into Christianity and other religions, because since we do not know what is Sanatana Dharma, they can always talk negative about our Sanatana Dharma and convince them, you see, this is this. Since I don't know, whatever the other guy is saying, whether it is true or not, I don't know. Yes. Obviously, I can easily be fooled. Yes. That is what is happening right now. Yes. And there are some temples who are actually doing good thing, providing food, taking the పార్టిసిపేటింగ్ ఇన్ చారిటీ ప్రోగ్రామ్, చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా Correct. ధార్మిక విధానాలు ప్రచారం చేస్తారు. Correct. Yes. మీరు కేంద్ర ప్రభుత్వం అంశాన్ని మీరే ప్రస్తావనకు తీసుకొచ్చారు. గత 12 సంవత్సరాల సంధి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఉంది. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్లన్నీ రీచ్ అయ్యారు. కానీ హిందువులకు సంబంధించినటువంటి కోర్ వాల్యూ మీద బీజేపీ ఫోకస్ ఇంకా పెట్టలేదు అనేటటువంటి విమర్శ భారతీయ జనతా పార్టీ పైన, మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఐడియాలజీ ఇస్ గ్రేట్ అండి. ఎందుకంటే I think it is the only organized political party who can achieve something to bring peace and harmony in the country. Yes. That is one thing. Second, always try to make sure every other religion also live as expected, based on whatever their principles, as long as the other religions will not destroy the fundamental or basic Sanatana Dharma. Yes. But whether we are able to achieve that one or not, I am not sure. As a result, BJP may have to just appudu, they may have to bend their backs, try to please other religions, because they need to have 2/3 majority to obviously Yes. pass any law kabatti. Yes. So they will definitely give a lot of benefits. If you look at the
Ministry of Minority Affairs at the central level. Yes. And then Andhra Pradesh law. I wrote an article just about 3-4 months ago about the benefits Muslims are receiving from Andhra Pradesh. Mhm. Why they have to be given, except for vote bank politics. Sure. Vote bank politics is going to destroy the Bharat if nobody is going to look at it in the future what might happen to Sanatana Dharma. Yes. ప్రకాష్ రావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ చేసినటువంటి గవర్నమెంట్ జీవోను మీరు కోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. Correct. అంటే ఏంటి ఆ బ్యాటిల్, కోర్ట్ బ్యాటిల్ ఎట్లా జరిగింది? అప్పుడు as I mentioned, August 23rd, I read that one. 3 days I couldn't sleep. I said, what should I do? Then within 3-4 days, I went to Hyderabad. I found 2 lawyers and then applied for stay order. So we were able to get the stay order. Those days stay order తొందరగానే వచ్చేది. So we were able to get that stay order. So that means they were not supposed to release according to the government rules and the regulations. Whether they have done it, whether they have diverted the funds, whatever it is. But at least that effort we have made. Since that time, we have been basically associated with many lawyers, and we filed cases. So that way, we are hoping one of these days when I am alive, hopefully some of these. Sir, you having another 30-35 years span, me not to worry. Yes. అంటే ప్రకాష్ రావు గారు, మీరు తిరుపతిలో కూడా అన్యమత ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేయొద్దు అనేటటువంటి యాజిటేషన్ మోడ్కి తీసుకెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంస్థలను కలుపుకొని కానివ్వండి, ఏంటి అసలు ఆ మోటివ్ ఎట్లా కొనసాగింది? ఇప్పుడు మనం టీటీడీ అంటున్నాం కదండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఎస్. ఇట్ ఈస్ నాట్ తిరుమల దేవస్థానం. అంటే ఫస్ట్ నాకు చర్చెస్ మీద చెప్పండి. అది అక్కడ మీరు చర్చెస్ ఏర్పాటు చేయొద్దు అంటే చెప్పి మీరు వస్తున్నా. అంటే ఎస్, it is not just only Tirumala Devasthanam. Yes. It is Tirumala Tirupati Devasthanam. That means whatever sanctity we are maintaining in Tirumala, we should also maintain right here in Tirupati also. Yes. So the sanctity, the sacredness, we have to maintain here in Tirupati. So that means there should not be any other religious involvement or churches or mosques or any propagation taking place in that one, because it is called TTD. I keep on saying that one. It is TTD. Tirupati Tirumala Devasthanam. So that means Tirupati should also be as sanctified as Tirumala. So as a result, very simple, the other religions should not be there. And if they are there, my proposal was, whatever it is, since they are already there, there are many other issues also we talked about. As a solution, I have been advocating for the last 2 years, declare Tirumala, Tirupati, Tiruchanur as Punyakshetra. 3 క్షేత్రాలు కలిపి పుణ్య. ఇది ఎన్టీ రామారావు గారు 87లో చెప్పారు. ఇది జీవో కూడా ఇచ్చారన్నారు, తీసుకొచ్చారు. ఎస్. సో ఆ కాన్సెప్టే, ఇట్స్ నథింగ్ న్యూ ఇది. అంటే ఇప్పుడు ఏమిటంటే తిరుపతిలో ఆ చర్చిలో అవి ఉండటానికి వీలు లేదు. So that means whatever the government has to do, it has to figure out what are the things we have to do. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కట్టిస్తున్నాం, అక్కడ వాట్ ఎవర్ ల్యాండ్ దే నీడ్ ఇట్, సో దే కెన్ టేక్ ఇట్ అండ్ కాంపెన్సేట్ దోస్ పీపుల్. ఇన్ ద సేమ్ వే we can compensate for all the churches, all the mosques that are within that city limits of Tirupati, and then make sure that we maintain the sanctity. Yeah. And another possible solution was, if it is, maybe it is very difficult at this particular stage, okay? But at the same time, let us see how we can maintain some sanctity in Tirupati. అంటే మీరు ఇచ్చిన పిలుపు కూడా చాలా వివాదాస్పదంగా మారింది, చాలా వరకు డిఫరెంట్ కథనాలు బయటకు వచ్చినాయి. దాని మీద ఎట్లా మీరు స్పందిస్తారు? చెబుతున్నాను అండి. స్పందించడం అంటే వెరీ సింపుల్ అండి. Whether you have the determination and passion to preserve your mother and motherland or not. Yes. Or we are only interested in the politics, only you are interested in
preserving your. కానీ మీరు ఒక స్టెప్ దిగి మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ వరకు వచ్చారు ఆ సబ్జెక్ట్ మీద. It has to be. My contention is, unless you take some drastic steps, I do not see future for Bharat. Bharat means Sanatan Dharma in the Yes. next 10 to 15 years. The reason being, why 15 years? This is a Modi wave. Yes. It will continue probably another 10 or 15. Yes. By that time, the Muslim population is going to increase. By that time, the Christian population is going to increase. By that time, Hindu population is going to dwindle. Yes. So obviously, they are going to, the majority, they can get together and then come up with some resolutions, even to deny the worship of our own gods. Yeah. Right now, we are seeing that one in so many villages, so many, even in near near Tirupati also. Yes. So they said, when Muslims are going or doing some whatever procession they are going, temple should be closed, or there should not be any pujas. They should not even Maintain silence. Maintain silence. Yes. So that means you are shutting up their mouth. They are shutting up their worship. So this religion came 800-900 years ago, and we have been there for eternally. Thousands of years. Yes. Thousands of years so, and they said, you have no right to stay here. You just get out. We came as Muslims, and we are going to dictate the terms for you, and the government is going to listen to me because I have 100% vote bank is there, and no politician can deny whatever we are asking. ప్రకాష్ రావు గారు, మీరు రీసెంట్లీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారికి ఒక లెటర్ రాశారని చెప్పి నాకు తెలిసిన గతంలో. Yeah. 100 సంవత్సరాలు పూర్తయినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పుడు 99% హిందువులు ఉన్నటువంటి దేశంలో ఈ రోజు ఉన్నటువంటి పర్సంటేజ్ ఏంటంటే అని చెప్పి మీరు ప్రశ్నించారు ఆ లెటర్లో. Correct. ఏంటి అసలు అంటే రెస్పాన్స్ ఎట్లుంది? మీరు ఆ లెటర్ రాయడానికి, మోహన్ భగవత్ గారికి లెటర్ రాయడానికి గల నేపథ్యం ఏంటి? You see, about 2 years ago, నేను విజయవాడలో ఆర్ఎస్ఎస్ వాళ్ళది పెద్ద మీటింగ్ అయిందండి. ఐ డోంట్ నో, దెర్ ఇస్ సమ్ కాలేజ్లో ఎస్. వెరీ బిగ్ గ్రౌండ్, ఆల్మోస్ట్ 3,000-4,000 people were there అనమాట. It's a 3-day conference. I attended that one. I also met Bharat Garu at that time. Also last time also I met with Bharat Garu. మోహన్ భగవత్. Mohan. Bharat Garu in okay. four states. Mohan Bhagwat Garu I didn't meet. ఓకే. Okay. So the point is, I have been meeting with all these, Yes. and in fact, 2 RSS chiefs I met in Mysore. JSS Swami actually invited me to speak on something at that time. So a lot of people I met. Every time I am saying similar thing. What is it? Mana Bharat ki, if we have to preserve the Sanatan Dharma, we have to come up with a different strategy rather than whatever strategy that we are following. And the letter also I mentioned that one, 1925 and then 2025. So almost 100 years when I wrote that letter. So at one time we had almost 92-93% Hindus at that time. Now we probably came to 72-73%. Yes. That means we are losing population day by day. So whatever They are gaining the population. they are gaining the population. So whatever strategy RSS has been doing or adopted is not working. Yeah. Okay. I mean, there should be at least stable ga unte everybody will be happy. Since 20% decline is there, so my contention in that letter is, it's not that they are doing anything wrong. They, whatever they think right, they are doing it. But now it is a reflection time. Yeah. 100 years, we lost 20%. Is there a different strategy that we have to adopt? There must be something different rather than just keep on talking about that five Yes. principles and all that. Yes. And you are only encouraging an individual to self-realize his soul kind of thing. So whenever you concentrate only on individual, the collectivity is absent. Nobody is going to work together as a group, as a nation, as a Sanatana Dharma. Yes. We have to get out of that soul, selfish
సోల్ సెర్చింగ్ ఉండొచ్చు, బట్ యు సీ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. Yes. అంటే ఈ నెల 29వ తారీఖు మోహన్ భగవత్ గారు న్యూయార్క్ నగరానికి వస్తున్నారు. మీరు మళ్ళీ అమెరికా నుండి వెళ్ళి ఆయనను కలిసి ఏమన్నా ప్రత్యేక విజ్ఞాపన పత్రం ఇచ్చేటటువంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? నాకేం ప్లాన్స్ లేవండి ఇప్పుడు, ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ. వీఆర్ వన్ ఆఫ్ మిలియన్స్ in the United States. The people who have organized, they have their agenda, I'm sure. So I'm not going to, I mean, not that I don't want to, but I don't think I will have an opportunity to meet him అంటే actually. మీరు ఆర్ఎస్ఎస్కు కానీ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి హిందూ ధార్మిక సంస్థలకు కానీ మీరు ఇచ్చేటటువంటి సూచనలు, మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఏంటి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సూచనలు అండి, అంటే ఇప్పుడు we said, population is declining, we need to come up with a different strategy. So at least what is that one, at least one of the strategies that I suggested was, probably they have so many karyakartas all across the India. Yes. So my suggestion was, assign 3-4 villages to each of these karyakartas. Now you are responsible for these 3-4 villages to ensure we maintain that Sanatan Dharma, we protect our Hindus from being abused by or taken advantage by other religions. Yes. And I think, we have prepared a 60-page book comparing Bhagavad Gita and Bible. It is in 5 different languages. We give it freely. I even mentioned, if you want it, we will publish it and then give as many copies as possible. But make sure you give responsibility for each of the karyakartas, some responsibility. Because, you can say somebody is from, let us say, Guntur. Nearby 3-4 villages, assign him, this is your responsibility to see our people are not taken advantage, they are not deceived, they are not conned, they are abused by other religions and get converted. ప్రకాష్ రావు గారు, నెక్స్ట్ భారతదేశంలో మీరు చేపట్టబోయేటటువంటి ఉద్యమాలు కానివ్వండి, హిందూ ధార్మిక సిద్ధాంతాల పరిరక్షణ గురించి మీరు చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఇంకేమేమి ఉన్నాయి ఫర్దర్ యాక్షన్లో? ఫర్దర్ యాక్షన్ బేసికలీ అండి, మనకి లార్డ్ వెంకటేశ్వర తిరుపతి, అవర్ బిలవ్డ్ గాడ్. ఈ మధ్య చాలా వివాదాలు, లడ్డు వివాదం కానీ, నెయ్యి వివాదం కానీ, చాలా వరకు వివాదాలు జరుగుతున్నాయి. చాలా వివాదాలు వస్తున్నాయి. అలాగే ముంతాజ్ హోటల్ పర్మిషన్ ఇచ్చారు, విచ్ వాస్ క్యాన్సిల్డ్. తబ్లీగీ జమాత్ మీరే దానికి యాజిటేషన్ తీసుకొచ్చారు. దీస్ ఆర్ ఆల్ పార్ట్ చేయం. అలాగే తబ్లీగీ జమాత్ we protested and it was cancelled. Lulu Mall తీసుకోవాలి రావాలని we have raised a lot of issues, even though it is not cancelled. For the last 6 months there is no talk about it, because if Lulu Mall comes, basically a Muslim can become a mayor of Tirupati, which can basically arrest the going of bhaktas or devotees to the Tirumala and all those things. So they start Sariala and so on and so on. So that is with all these things. And in addition to it, I have been advocating or saying there are at least close to as many as 4,000 Christians are working in TTD. 4,000 అంటే ఎవరు వర్క్ చేయడం లేదు. చైర్మన్ ఇంత ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఎవ్రీబడి ఈస్ గివింగ్ ది సేమ్ థింగ్. మరి మీరు ఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎట్లా చేస్తారు? నేను 2019 లో ఐ హావ్ రిటన్ ఎ లెటర్ టు అనిల్ సింగ్. 4,000 అన్య మతస్థులు అంటే చాలా పెద్ద సంఖ్య. It is. No, I don't accept it. Yeah, I know. Nobody wants to accept it, but this is the fact, okay? I will tell you. I have written a letter saying there are 15% Christians working in TTD. On December 23rd, 2019 లో to executive officer ki. I sat with him. I told him this is the information I have from all the people who are working, and he never said one word. I said, this is humbug, and I don't think this many, maybe 100 ఉండొచ్చు or 200. అంటే 4,000 అనేది చాలా పెద్ద సంఖ్య సార్. చెప్తున్నా. సో ఆయన ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తానండి, మీరు యూఆర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐఎమ్ సేయింగ్ 4,000 ఉన్నారు సార్ అంటారు. మీ రెస్పాన్సిబిలిటీ వుడ్ బి, లేదు సార్, ఐ మీన్ దేర్ మే బి సమ్,
there is no way you will say 4%, 4%. He never said that one. In fact, what he said was, if you know any Christians working in TTD, please send me the list. And send about 20 names within the No, next. you are. వాళ్ళ పని కదా వాళ్ళకి connect. Exactly. అవును. So I sent it, but they have not investigated on that one. Okay. So ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు వచ్చారు. సేమ్ లెటర్ I showed him. టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఫ్రిస్కో. ఆయన sat in front of Lord హనుమాన్ టెంపుల్, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో కూర్చున్నప్పుడు ఇది చెప్పాను ఇదంతా. నేను ఇన్వెస్టిగేట్ చేస్తానండి, నేను చూస్తాను ఇది అన్నారు. ఆ తర్వాత హీ నెవర్ రిసీవ్డ్ మై ఫోన్ కాల్. ఏమండి, ఓకే, సపోజ్ మైన్ ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ హై నంబర్ అనుకుందాం. బండి సంజయ్ హిమ్సెల్ఫ్ సెడ్ దేర్ ఆర్ మోర్ దెన్ 1000 క్రిస్టియన్స్ వర్కింగ్. బండి సంజయ్ గారు. మరి అట్లీస్ట్ అది కూడా, ఈజ్ ఎ సెంట్రల్ మినిస్టర్, హీ ఈజ్ సేయింగ్ దిస్ వన్. హౌ కమ్ యూ డోంట్ ఇన్వెస్టిగేట్? Now, so then the final solution was, since we know all these problems, I suggested, so very simple thing, how to identify the Christians. Yes. So very simple, 6 items. It won't take much time actually to identify them. Every shift law, bring them to a big hall, and then everybody should be applied Nama, yes. Nama on the forehead. CC cameras will be there. Based on it, we would know how they reacted. Based on that reaction, we can figure it out and investigate. Because everybody says you can investigate whether somebody is a... కానీ మీరు అన్నటువంటి సంఖ్య అంత ఉండకపోవచ్చు. 4000 మంది అన్ని మతస్థులు టీటీడీలో పనిచేయడం అనేటటువంటిది మన సెల్ఫ్ గోల్ అన్నట్టు అవుతుంది. సెల్ఫ్ అంటే చెప్పండి మీరు. ఇప్పుడు నేను చెబుతున్నాను. ఎస్. హౌ కమ్ యూ డోంట్ ఈవెన్ సే వన్ వర్డ్, లేదు సార్ ఇంత లేరు. Then how many? Are there any? Are you saying there is no? So point ఏంటంటే, whenever I come and talk about it, you do not even question my statement. And when I am suggesting also, you don't want to take it positively. Yeah. So చెప్తున్నా వినండి. So నామాలు పెట్టండి. Once you go in, everybody has to chant Govinda Namalu. Yes. Then second one, Tirtham will be given. Yes. And everybody has to take it. And then Prasadam, everybody has to take it. Do Pradakshina. Every employee should have Venkateshwara pendant visible on their chest, so that I know by looking at this bottu and this, I know this person is an employee of it. Yes. How come you can't? How come you don't want to do it? What is the reason? Is it a Hindu temple or not? Yes, 100% in the temple. You are yourself are saying it is only for Hindus. Nobody should be there. అంటే ఇప్పుడు ప్రజెంట్ పాలక మండలి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎట్లా? Written 100 letters. I talked to them also. That is the reason B.R. Naidu garu got angry and posted a nasty post on Twitter, saying that I am misleading all the Hindus by suggesting all these things, and we are collecting illegal funds, and we are a fraudulent organization and all that. He posted in his website, and he posted the same thing on TTD website. Oh my God. TTD website. And I wanted to have a discussion on this topic on November 29 in Tirupati. And I asked them to give permission to one of the buildings. Annamacharya Kalyana Mandapam they have given. Within 5 days, they cancelled it. I went to Shankaramatham. They gave a hall. 24 hours, they cancelled it. Yes. And then I went to a hotel. That hotel guy, 2 hours before, he cancelled it. So, yeah, just imagine, I want to talk about how to preserve the sanctity of Tirumala Tirupati Devasthanam. Yes. Is it such a bad ఆహ్వానించదగినటువంటి అంశం? అంతే కదా. అంతే. Yes. I mean, is it some non-Hindu activity or something here? We're asking to maintain sanctity. Is it a crime? No. That you try to
deny somebody to even speak? నాట్ ఎట్ ఆల్. So this is what is happening in Bharat because they are interested in pleasing only the minorities. Minorities means the other two religions, and they will do anything and everything to protect them at the expense of Hindu tolerance, patience, and acceptance. వై డోంట్ యు గో ఫర్ ది లీగల్ యాక్షన్? లీగల్ గా మీరు యాజిటేషన్ చేస్తున్నాం. We are filing it, huh? ఫైలింగ్ చేస్తున్నాం. yes అది సేమ్ లాయర్ who applied it and all that, so we are going into it. We will do whatever it ఆల్ ది takes. బెస్ట్. ఆల్ ది బెస్ట్. Yeah, Yes. thank you, Yes, thank sir. you. ఇది ఈరోజు వెలగపూడి ప్రకాష్ రావు గారితోని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రపంచ దేశాలలో కూడా ఎన్నో హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగించడమే కాకుండా వారికి పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఇంకా మెడిటేరియన్ కంట్రీస్లలో కూడా వీళ్ళ కార్యక్రమాలు కొనసాగించేందుకు ముందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి, అంటే బంగ్లాదేశ్ అంటేనంటే మనం చాలా వరకు హిందువుల ఊచకోత, హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అనేటటువంటి అంశం మనం చర్చకొచ్చాం. బంగ్లాదేశ్లో పనిచేస్తున్నటువంటి ఏకైక హిందూ ఆర్గనైజేషన్గా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అక్కడ విద్యార్థులతో పనిచేయడానికి ముందుకెళ్ళారు. అక్కడ విద్యార్థులతో పనిచేయడమే కాకుండా వాళ్లకు ఉపాధి అవకాశాల ఏర్పాట్లలో కూడా ఇక్కడ నుండి నిర్మాణాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు పునరుద్ధరించేందుకు జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞం కొనసాగుతుంది. గత 20 సంవత్సరాల క్రితము 2 సిద్ధాంతాలతో ప్రారంభమైనటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వచ్చే 20 సంవత్సరాలకు కూడా అదే ఉద్యమాన్ని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తుందనేటటువంటి అంశాన్ని వెలగపూడి ప్రకాష్ రావు గారు ప్రైమ్ 9 సాక్షిగా తెలపడం జరిగింది. ఇప్పటికైనా పాలకులారా మేల్కొనండి. దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి విముక్తి చేసి సనాతన ధర్మ పరిరక్షణ అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రైమ్ 9 విజ్ఞప్తి చేస్తుంది.